హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు మన రెసిపీ చికెన్ వైట్ సాస్ పాస్తా. మా సిస్టర్ వాళ్ళ కిడ్స్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ నేను పాస్తా బాయిల్ చేసుకుంటున్నానండి. నేను ఫిజిలీ పాస్తా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పెన్నె పాస్తా కానీ స్పగెటీ కానీ యూజ్ చేయొచ్చు. నేను ఒక మీడియం పాట్ తీసుకుని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి హాఫ్ ప్యాకెట్ పాస్తా యూజ్ చేస్తున్నాను. నేను ఈ రెసిపీ మొత్తంలో బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే పాస్తా మొత్తం మిక్స్ అయిపోకుండా ఫ్రీగా పొడి పొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి అవి కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత కంప్లీట్గా కుక్ అయిందో లేదో ఒక ఫోర్క్ పెట్టి కానీ స్పూన్ పెట్టి కానీ మీరు చెక్ చేయొచ్చు. నాకైతే ఇది ఈ కంప్లీట్గా కుక్ అయిందండి. సో నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ కొంతమంది స్ట్రెయిన్ చేసుకున్నాక మిక్స్ అయ్యి అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేస్తారు. నేను బాయిల్ చేసుకునేటప్పుడే ఆయిల్ యాడ్ చేశాను అనమాట. సో నేను ఇంకొక ఫ్రెష్ పాట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని అందులో కూడా నేను ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో 2 టేబుల్ స్పూన్స్ బటర్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం యూజ్ చేస్తాను ఆలివ్ ఆయిల్ మల్టిపుల్ ప్లేసెస్లో. ఫస్ట్ నేను చికెన్ తీసుకున్నాను. ఇది ఒక 1/2 kg చికెన్ అండి, స్కిన్లెస్ అండ్ బోన్లెస్. డీప్ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ నార్మల్ కుక్ అయితే చాలు. ఎందుకంటే సాస్లో వేస్తాం కాబట్టి డీప్ ఫ్రై అయిపోతే చాలా హార్డ్ అయిపోతుంది కదా చికెన్. అలా కాకుండా సాఫ్ట్గా నీట్గా కుక్ అయితే చాలు మనకి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ కుక్ అవ్వనివ్వండి. అయిన తర్వాత చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. దాని తర్వాత మనం సాల్ట్ అండ్ నేను వైట్ పెప్పర్ యూజ్ చేస్తున్నా. మీరు వైట్ పెప్పర్ ప్లేస్లో బ్లాక్ పెప్పర్ యూజ్ చేయొచ్చు. సో సాల్ట్ టు టేస్ట్ అండ్ కొంచెం వైట్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా పెప్పర్ యూజ్ చేస్తాము. సో కొంచెం సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒక మిక్స్ ఇచ్చుకొని మళ్ళీ ఆల్రెడీ వాటర్ వస్తాయండి చికెన్లోంచి, అది పూర్తిగా అబ్జర్వ్ అయ్యే వరకు మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకుంటే చికెన్ సార్ట్ అవుట్ చేసేసుకోవచ్చు. సో రిలీజ్ అయిన వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యింది, సార్ట్ అవుట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసి వెజ్జెస్ ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. కొంతమంది కాలీఫ్లవర్ కూడా వేసుకుంటారు, నేను అది యూజ్ చేయట్లేదు. నేను ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. అన్నీ కూడా జస్ట్ సాఫ్ట్ అయ్యి కొంచెం కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ వైట్ సాస్ పాస్తాలో కొంచెం కుక్ అవుతాయి. ఇక్కడే డీప్ ఫ్రై ఆర్ డీప్ కుక్ అయితే బాగా మెత్తగా అయిపోతాయి వెజ్జెస్ అన్నీ కూడా. సో జస్ట్ సార్ట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఒక 5 minutes సార్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు తీసేసుకుంటున్నానండి ప్లేట్లోకి. ఇప్పుడు నెక్స్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటాము. దీనికి మళ్ళీ నేను బటర్ ఒక 2 టీ స్పూన్స్ బటర్ యూజ్ చేస్తున్నాను.
అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేస్తాను. సాస్ ప్రిపరేషన్కి మనకి మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యూజ్ అవుతుందండి. సో బటర్ అండ్ ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్తో మైదా పిండి వేసుకుని ప్రాపర్గా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను యూజ్ చేసే మిల్క్ ఫుల్ ఫ్యాటీ మిల్క్ అండి. సో నేను ఒక 1 ఫుల్ కప్ ఫ్యాటీ మిల్క్ యూజ్ చేస్తున్నాను, 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. మీరు నార్మల్ మిల్క్ తీసుకుంటే ప్యాకెట్ మిల్క్ కానీ లేకపోతే స్కిమ్డ్ మిల్క్ కానీ వాటర్ అవాయిడ్ చేయొచ్చు. అది కొంచెం బాయిల్కి వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ గట్టి పడుతుంది. అప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను గార్లిక్ పౌడర్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ బేసిల్ యూజ్ చేస్తానండి ఇందులో. ఇవన్నీ కూడా మీకు లోకల్ స్టోర్స్లో దొరుకుతాయి. సో ఈ రెసిపీకి కావాల్సినవన్నీ కూడా మీ నియర్ బై స్టోర్స్లోనే దొరుకుతాయండి. వన్స్ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ టు టేస్ట్ అండ్ మళ్ళీ కొంచెం వైట్ పెప్పర్ యూజ్ చేస్తున్నానండి. అప్పుడు చికెన్లో యూజ్ చేసాం సాల్ట్ అండ్ పెప్పర్. చికెన్కి మళ్ళీ సపరేట్గా వేయకపోతే చప్పగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ సాల్ట్ అండ్ వైట్ పెప్పర్ టు టేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం థిక్ అయిపోయింది కదండి ఆల్రెడీ సాస్. ఇంకొంచెం లైట్గా కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే లూజ్గా ఉండగానే మీరు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసుకున్న చికెన్, వెజ్జెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ ఇచ్చిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి మనం పాస్తా, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. సిమ్లో పెట్టుకొని చేయాలి ఇదంతా, లేకపోతే కింద అడుగు అంటేస్తుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు పైన చీజ్, ఒకవేళ చీజ్ ఎలర్జీకి ఉన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే లాట్స్ ఆఫ్ చీజ్ యూజ్ చేస్తానండి, కిడ్స్కి చాలా మంచిది. సో నేను కొంచెం చీజ్, మొజరెల్లా చీజ్ యాడ్ చేసి పైన మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత చీజ్ మొత్తం మెల్ట్ అయింది కదండి, డైరెక్ట్గా మీరు అలానే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను. ఇంతేనండి, చికెన్ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. వెజ్జెస్ కూడా చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇఫ్ అట్ ఆల్ వెజ్ లవర్ కాదు అంటే మీరు వెజ్జెస్ స్కిప్ చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.